దేవునికి స్తోత్రం కలుగునుగాక. క్రీస్తునందు ప్రియమైన యేసుతో ఏకాంత సమయం క్వైట్ టైం కార్యక్రమ వీక్షకులందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామం పేరట విజన్ క్యూటీ ఫెలోషిప్ తరఫున ప్రత్యేక వందనాలు, శుభాలు తెలియజేస్తూ నేటి ధ్యాన కార్యక్రమానికి మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. వీళ్ళారా, నేటి ధ్యానం కొరకు ఏర్పాటు చేయబడిన పరిశుద్ధ లేఖన భాగము 2వ దినవృత్తాంతముల గ్రంథం 1వ అధ్యాయము 17 వచనాలు. ప్రియులారా, మరి ఇది నా ధ్యాన సమయం కొరకు ఏర్పాటు చేసినటువంటి ధ్యాన భాగంలో నుండి ముందుగా వాక్యము చదివి ధ్యానంలోకి వెళదాం. ప్రియులారా, ప్రతిసారి మీకు ఒక విజ్ఞప్తి చేసినట్టుగా మీరు పూర్తి లేఖన భాగాన్ని చదివి ధ్యానం చేయాలని కోరుతున్నాను. నేను సమయానుకూలంగా అప్పుడప్పుడు మీ కొరకు కొన్ని వచనాలు చదివి వినిపిస్తూ ఉంటాను. సో ఈరోజు సమయానుకూలంగా 2వ దినవృత్తాంతములు 1వ అధ్యాయము 7 నుండి 12 వచనాలు మాత్రం మీకు చదివి వినిపించాలని ఆశిస్తూ ఉన్నాను. వాక్యం చదివి ధ్యానంలోకి వెళదాం. రాత్రి యందు దేవుడు సొలొమోనుకు ప్రత్యక్షమై, నేను నీకు ఏమి చేయగోరుతునో దానిని అడుగుమని సెలవీయగా, సొలొమోను దేవునితో ఇలాగూ మనవి చేసెను, నీవు నా తండ్రి అయిన దావీదు ఎడల బహుగా కృపచూపి అతని స్థానమందు నన్ను రాజుగా నియమించి ఉన్నావు గనక, దేవా యెహోవా, నీవు నా తండ్రి అయిన దావీదునకు చేసిన వాగ్దానమును స్థిరపరచుము. నేలధూళి అంత విస్తారమైన జనం మీద నీవు నన్ను రాజుగా నియమించి ఉన్నావు. ఈ నీ గొప్ప జనమునకు న్యాయము తీర్చు శక్తి కలిగిన వాడెవడు? నేను ఈ జనముల మధ్యను ఉండి కార్యమును చక్కబెట్టినట్లు తగిన జ్ఞానమును తెలివిని నాకు దయచేయము. అందుకు దేవుడు సొలొమోనుతో ఇలాగ సెలవిచ్చెను, నువ్వు ఈ ప్రకారము యోచించుకొని ఐశ్వర్యమునైనను సొమ్మైనను ఘనత అయినను ఏ శత్రువుల ప్రాణమైనను దీర్ఘాయువునైనను అడగక, నేను నిన్ను వారి మీద రాజుగా నియమించిన నా జనులకు న్యాయము తీర్చుటకు తగిన జ్ఞానము తెలివిని అడిగి ఉన్నావు. కాబట్టి జ్ఞానమును తెలివియు నీకు ఇయ్యబడును. నీకన్నా ముందున్న రాజులకైనను నీ తర్వాత వచ్చు రాజులకైనను కలగని ఐశ్వర్యమును సొమ్మును ఘనతను నీకిచ్చిదనని అతనితో చెప్పెను. చదవబడిన లేఖన భాగమును దేవుడు నేటి ధ్యాన సమయం కొరకు దీవించి ఆస్వాదించునుగాక. ప్రియులారా, నేటి ధ్యాన భాగం పూర్తిగా చదివిన తర్వాత దీని కొరకు ఏర్పాటు చేసినటువంటి ప్రధాన అంశము కృప మరియు విశ్వాసం యొక్క సమాజం. కృప మరియు విశ్వాసం యొక్క సమాజం, అన్ అసెంబ్లీ ఆఫ్ గ్రేస్ అండ్ ఫెయిత్ అనే ఈ అంశమును ఆధారం చేసుకొని నేటి పాఠ్యభాగ సారాంశాన్ని జాగ్రత్తగా మనం గమనించినట్లయితే, దావీదు తర్వాత రాజుగా వచ్చిన సొలొమోను ప్రత్యక్ష గుడారం మరియు బలిపీఠము ఉన్న గిబియోనుకు వెళ్ళి దేవుని కృపను బట్టి కృతజ్ఞతతో బలులు అర్పించాడు. అక్కడ ప్రజలను నడిపించడానికి జ్ఞానం ఇమ్మని దేవుణ్ణి అడిగాడు. దానికి ప్రతిస్పందనగా దేవుడు అతనికి జ్ఞానాన్ని మాత్రమే కాకుండా సంపద, కీర్తిని కూడా అనుగ్రహించాడు. 1వ దినవృత్తాంత గ్రంథంలో దావీదు చేసినటువంటి యుద్ధాలపైన ఎక్కువగా సమాచారం ఇవ్వబడింది. 2వ దినవృత్తాంతంలో సొలొమోను యొక్క శాంతియుత పరిపాలన గురించి తెలియజేస్తున్నటువంటిది. దేవుడు మనకిచ్చినటువంటి జ్ఞానం ద్వారా మనం నడిపించబడట ఆశీర్వాదం కనుక సొలొమోను దేవుడిచ్చిన జ్ఞానం ద్వారా నడిపించబడి శాంతియుత సమయాలలో ఆలయాన్ని నిర్మించాడు. ఇది ఈ పాఠ్యభాగ సారాంశం. ప్రియులారా, ఇందులో ప్రధానంగా దేవుడెవరో మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే 11 నుండి 17 వచనాల ఆధారంగా దేవుడు మరింత కృపతో యథార్థంగా హృదయపూర్వకంగా విశ్వాసానికి ఆయన ప్రతిస్పందించేటువంటి దేవుడై ఉన్నాడు. దేవుని ప్రజలు నడిపించడానికి సొలొమోను జ్ఞానాన్ని అడిగినప్పుడు దేవుడు అతనికి అడిగిన వాటిని మాత్రమే కాకుండా సంపద మరియు మహిమను కూడా ఆయనకు అనుగ్రహించాడు. అదేవిధంగా మన విశ్వాసముతో దేవుని పనికి అంకితమైనప్పుడు దేవుడు తప్పకుండా మన ప్రతి అవసరము తీరుస్తాడని, కృపతో ఆయన మనల్ని జ్ఞాపకం చేసుకుంటాడని ఈ పాఠ్యభాగం మనకు జ్ఞాపకం చేస్తుంది. ప్రియులారా, మత్తయి సువార్త 6వ అధ్యాయము 33లో రాయబడినటువంటి మాట ప్రకారంగా మొదట దేవుని రాజ్యమును నీతిని మనం వెతికినట్లయితే అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహించబడతాయినటువంటి మాట జ్ఞాపకం చేస్తుంది. కనుక రాజ్యమును మొదట వెతకండి అన్నప్పుడు దేవునికి ఇచ్చేటువంటి ప్రాధాన్యతగా మనం జ్ఞాపకం చేసుకోవాలి ప్రియులారా. కాబట్టి దేవుడు ఎవరో ఆయన మనకు నేర్పే పాఠం ఏంటో కూడా జ్ఞాపకం చేసుకున్నట్లయితే ప్రధానంగా దేవుని కృప యొక్క అవగాహన మనలను విశ్వాసముతో స్పందించేలా చేస్తుంది.
సొలొమోను తాను దేవుని కృప ద్వారా మాత్రమే రాజు అయినట్లు గుర్తించాడు. కాబట్టి అతడు తన హృదయపూర్వకంగా దేవుణ్ణి ఆరాధించాడు. నేటి ధ్యాన భాగంలో పాల్గొంటున్న ప్రియ సహోదరి సహోదరుడా, నీవు నమ్మిన దేవుడు ఎవరో ఆయనను గుర్తించగలిగావా? ఆయన కృప మరియు విశ్వాసం యొక్క సమాజమును, అనగా ఎవరైతే ఆయనపై పూర్తిగా ఆధారపడతారో వారిని బట్టి ఆయన ఆనందిస్తూ వారి ద్వారా తన పనిని కొనసాగించే దేవుడై ఉన్నాడు. కనుక ప్రియులారా, నేటి ధ్యానములో నుండి మన జీవితానికి అన్వయింపుగా నిజమైన విశ్వాసము సహజంగానే దేవుని కృపను గుర్తు చేసుకునేటువంటి ఆరాధన ద్వారా మాత్రమే కలుగుతుంది. అలాగే హృదయపూర్వక ప్రార్థన ద్వారా, దానికి ప్రతిస్పందనగా నమ్మకమైన విధేయత ద్వారా కూడా అది వ్యక్తం చేయబడుతుంది. కనుక నేటి పాఠ్యభాగంలో నుండి పిల్లారా, దేవుడు మనతో మాట్లాడుతూ ఉండగా ఆయన దయ, అలాగే ఆయన యొక్క కృప, విశ్వాసం యొక్క సమాజంలో చేరినటువంటి వారమైనటువంటి మనలను కనికరించిన దేవుని పేరట ఎలా జీవించాలో, ఏ రీతిగా ఆయనకు మహిమకరంగా మనము స్తుతి ఆరాధన చేయాలో నేటి పాఠ్యభాగం మనకు జ్ఞాపకం చేస్తుంది ప్రియులారా. కాబట్టి దేవుడు సొలొమోనుకు ప్రత్యక్షమై తను ఆయనకు అనుగ్రహించినటువంటి అద్భుతమైనటువంటి జ్ఞానం ద్వారా సొలొమోను పరిపాలన చక్కగా చేయగలిగాడు. నేటి దినములో ప్రియులారా, ఆయన పరిచర్య చేయడానికి మనకు దైవ జ్ఞానం మనకి ఎంతో అవసరం ప్రియులారా. ఈరోజు దేవుడు ఈ వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. సహజంగా మనము దేవుని కృపను గుర్తు చేసుకున్నట్లయితే తప్పకుండా ఆయన కృప ద్వారా నడిపించబడతాం. ఆ గొప్ప దేవుని సేవను గొప్పగా చేయగలుగుతాం. రండి, దేవుని సేవను దేవుని పద్ధతిలో చేయగలిగే కృప దేవుడు అనుగ్రహించినట్లుగా ఓ ప్రార్థన మనం చేసుకుందాం. ప్రియమైన దేవా, మాకు నిజమైన విశ్వాసాన్ని ఇవ్వండి. అలాగే మీ అద్భుతమైనటువంటి కృపకు ఆరాధనతో స్పందించడానికి మాకు సహాయం చేయమని మీ వాక్యపు వెలుగులో మా జీవితాలు అనుదినం చూసుకొని సరిచేసుకునే కృప కొరకై స్తోత్రము చెల్లిస్తూ క్రీస్తు ప్రభు పేరట ప్రార్థిస్తున్నాం పరమ తండ్రి. ఆమెన్, ఆమెన్. వీళ్ళారా, ప్రభువారు నిత్యము తన వాక్యం ద్వారా మనతో మాట్లాడుతూ మన జీవితాలను స్పందింపచేస్తూ ఉండగా నిజంగా ఆత్మీయంగా మేలు పొందినటువంటి వారు మీ అనుభూతులు మాతో పంచుకోండి. మేము సంతోషిస్తాం, ప్రభువును స్తుతిస్తాం. అలాగే ప్రియులారా, ఇతరులతో అనుదినము దేవుడు మీతో మాట్లాడినటువంటి అనుభవాలను పంచుకున్నప్పుడు మీరు కూడా వారి విశ్వాసాన్ని బలపరచగలుగుతారని దేవుని పేరట మీకు జ్ఞాపకం చేస్తూ, దేవుడే తన కృప మరియు విశ్వాసమునకు ఇచ్చినటువంటి ఆ సమాజం మనను చేర్చినటువంటి ఆ దేవుని సేవకు మన అంకితం చేసుకుంటూ ఆయన కృపను మన జీవితం పట్ల కోరుకుంటూ ముందు సాగిపోయే కృప దేవుడు మనకు అనుగ్రహించాలని ఆశిస్తాం. నిజముగా దేవుడు తన యందు విశ్వాసం ఉంచేటువంటి వారిని, తనపైన ఆధారపడేటువంటి వారిని గుర్తించి వారికి తన కృపను జ్ఞానమును అనుగ్రహించి అద్భుతంగా తన మహిమార్థమై వాడుకునే దేవుడు. ఆ కృప కలిగిన దేవుడు మనందరినీ ఆ విధంగా తన మహిమార్థమై తన రాజ్య వ్యాప్తి కొరకు నిలబెట్టి నడిపించి వాడుకొనుగాక. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ.